మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్, యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. దేశంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం తెలిసిందే. బీజేపీకి 240 స్థానాలు రాగా మిగతా ఇతర పక్ష పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్డీఏ మిత్ర పక్షాలు టీడీపీ, జేడీయూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం స్థాపించడంలో కీలక పాత్ర పోషించాయి. దీంతో ఆదివారం మూడోసారి భారత్ ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. ఇదిలా ఉంటే సోమవారం పీఎంఓలోని అధికారులతో మోదీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, చాలామంది తన విజయ రహస్యం ఏమిటి అని అడుగుతుంటారు. నిత్య విద్యార్థిగా ఉండటమే తన విజయ రహస్యం అని అన్నారు. ఎవరిలో అయితే విద్యార్థుల లక్షణాలు ఉంటాయో వాళ్ళు సక్సెస్ అవుతారని స్పష్టం చేశారు. నేను ఉత్సాహంగా ఉండటానికి కారణం ఏమిటి అని కూడా అడుగుతుంటారు. నాలో ఎప్పుడూ ఓ విద్యార్థి ఉంటాడు. అదే నా సీక్రెట్. నేర్చుకునే తపన ఉండేవారు బద్ధకాన్ని దరి చేరనీయరు, శక్తిని కోల్పోరు. ఆశయాలపై స్థిరత్వం ఉంటే అది కార్యరూపం దాలుస్తుంది. దానికి శ్రమ తోడైతే విజయం వరిస్తుంది. ప్రధానమంత్రి కార్యాలయం ప్రజల కోసమే పనిచేయాలని పేర్కొన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాలను అందుకోవాలని ఆకాంక్షించండి. ఈ క్రమంలో అనుకున్నది సాధించాలంటే అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ప్రధాని కార్యాలయం సేవా కేంద్రంగా ఉండాలని పీఎంఓ అధికారుల సమావేశంలో ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.